బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మండల కేంద్రమైన ఐ పోలవరంలో నిర్వహించిన సప్తకళ వేడుకలు ఘనంగా ముగిశాయి. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ కుమారి రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్యం, సుప్రసిద్ధ రంగస్థలం నటి మహంతి రమణ బృందం నటించిన తారామణి నాటకం, శారదా కళాక్షేత్రం వారి శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నాట శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై బాలమేధావి రెడ్డి రఘురాం ప్రసంగం స్ఫూర్తినిచ్చింది. స్థానిక సాంస్కృతిక సంస్థలైన పీటీఎం, ప్రజ్ఞా సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కళాకారులందరినీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో రావి సోమయాజులు, నడింపల్లి నరసింహారాజు, విత్తనాల వరప్రసాదరావు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, డ్రిల్ మాస్టర్ మహేష్, రేవు యజ్ఞశ్రీ, పి సూర్యావతి, దంగుడు బియ్యం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఐ పోలవరంలో నిర్వహించిన సప్తకళ వేడుకలు ఘనంగా ముగిశాయి. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ కుమారి రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్యం, సుప్రసిద్ధ రంగస్థలం నటి మహంతి రమణ బృందం నటించిన తారామణి నాటకం, శారదా కళాక్షేత్రం వారి శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నాట శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై బాలమేధావి రెడ్డి రఘురాం ప్రసంగం స్ఫూర్తినిచ్చింది. స్థానిక సాంస్కృతిక సంస్థలైన పీటీఎం, ప్రజ్ఞా సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కళాకారులందరినీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో రావి సోమయాజులు, నడింపల్లి నరసింహారాజు, విత్తనాల వరప్రసాదరావు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, డ్రిల్ మాస్టర్ మహేష్, రేవు యజ్ఞశ్రీ, పి సూర్యావతి, దంగుడు బియ్యం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గుత్తెనదేవి ఐ పోలవరం మండలం గుత్తెనదేవి గ్రామ దేవత శ్రీ పైడి మల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఆషాఢ సారి సమర్పణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గుత్తెనదేవి ఐ పోలవరం మండలం గుత్తెనదేవి గ్రామ దేవత శ్రీ పైడి మల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఆషాఢ సారి సమర్పణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి ఆషాఢ సారిగా పసుపు, కుంకుమ, గాజులు, చలిమిడి, పానకం, వడపప్పు, స్వీట్లు సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, ముఖ్యంగా ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ఆషాఢ సారి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. మల్లమ్మ తల్లి అమ్మవారికి గ్రామంలో ప్రతి మారుమూల పూరి గుడిసి నుంచి కూడా, ప్రతి ఆడపడుచు కూడా, ప్రతి మాతృమూర్తి కూడా, ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి చీరా సారెలతో, పసుపు కుంకాలతో, గాజులతో, చలివిడి పానకాలు, వడపప్పులతో విశేషంగా సారి సమర్పణ కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతున్నాం. అందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు, ఈ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఆలయ ప్రాంగణంలో విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి సారెల సమర్పణ చేయబోతున్నారు. అలాగే అదే రోజు ఉదయం అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా, అంటే ఈ కాలంలో మనకి ఏవైతే లభించేటటువంటి కూరగాయలు ఉన్నాయో వాటన్నిటితో అమ్మవారిని పుష్టిగా అలంకరణ చేసి పూజించడం వల్ల మన పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో చేసే అలంకారమే ఈ శాకాంబరి అమ్మవారు. కాబట్టి అందులో భాగంగా రోజు ఉదయం శాకాంబరి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా యావత్ గుత్తెనదేవి గ్రామ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశేషంగా సారెల సమర్పణ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా. 2వ తేదీ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం విశేషంగా జరగబోతోంది. కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా విశేషంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కమిటీ వారి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఆషాఢ మాస వేడుకలు శ్రీ ధనకాసులమ్మ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించిన గ్రామ ఆడపడుచులు. ఐపోలవరం మండలం కోమరగిరి గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ ధనకాసులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ ధనకాసులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామస్తులు ఆడపడుచులు తీసుకొచ్చిన వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, వడపప్పు, చలిమిడి, చీరలు, గాజులు తదితర మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సారిగా సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదంగా పసుపు కుంకుమల్లో భక్తులకు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాస వేడుకలు శ్రీ ధనకాసులమ్మ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించిన గ్రామ ఆడపడుచులు. ఐపోలవరం మండలం కోమరగిరి గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ ధనకాసులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ ధనకాసులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామస్తులు ఆడపడుచులు తీసుకొచ్చిన వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, వడపప్పు, చలిమిడి, చీరలు, గాజులు తదితర మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సారిగా సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదంగా పసుపు కుంకుమల్లో భక్తులకు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకుని మనసులో కోరిక ఏదైతే చెప్పుకుని మంత్రపుష్పాల పళ్ళెలో ఉంచుకోండి. మీ యొక్క ముక్కులో వేయాలంటే అమ్మవారి ఉండి ఉంటే అందులో వేసుకోవచ్చు. మీరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి. శ్రేయజామానుసదం జగోత్రోద్భస్య సుప్రయోజనం దేశ ధర్వత్నేజోపతిదమేంద్ర జగోత్రోద్భస్య సుప్రయోజనం దేశ ధర్వత్నేజోపతి గోవర్ధనమనం లక్ష్మీ బంగారమనం దిశ్యః సహ కుటుంబసప్తరసబంధ క్షమసరేజవస్య కౌండిన్యసగోత్రోద్భస్య వశిష్ఠ గోత్రోద్భస్య సత్యనారాయణ రాజనామ దేశ రత్న సౌభాగ్యతి పార్వతీ దేవి సహ కుటుంబస్య సప్తరసబంధ క్షమసరేజవస్య సత్యదేవదేవ పాపాత్మ పావసమ పాహిమా కృపదేవదే శరణాగతవచ్చల అన్యదాస్ శరణం నాశతుమేవ శరణం తస్మాత్ కాన్యమన రక్ష రక్ష మహేశ్వరి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్ల, గ్రామం సురక్షంగా ఉండాలి. యాని కాని పాపాని జన్మాంతకృతాని చేత అనిదాని ప్రసిద్ధపతి పాపాత్మ పావసమ పాహిమాకృత శరణాగత వచ్చల అన్యదాస్ శరణాశతుమే తస్మాత్ కాన్య రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ ధనకాసులమ్మ చేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. శిరస్సు
అందరికీ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన అంటే ఇక్కడ దాంట్లో మీరు ఆర్మలండి గురుగారు అది వచ్చండి పనుచుకుంటూ పనుచుకుంటూ అండి మీరు ఆర్మలండి గురుగారు అది వచ్చండి పనుచుకుంటూ పనుచుకుంటూ అత్తగారు ఎక్కడ ఉంది ఏదో స్టీల్ పళ్ళు వస్తావా ఇదిగోండి అమ్మవారు అలా నీళ్ళు చూపించాక పాద దగ్గర అక్కడ పిల్లలు పెట్టారు. నైవేద్యం ప్రసాదాలన్నీ కూడా ఓం భోర్భవస్వాహం దచరుద్రవరేణ్యం భగవో దేవశ్రీమే ఓం భోర్భవస్వాహం దచరుద్రవరేణ్యం భగవో దేవశ్రీమే ధియో యనః ప్రచోదయాత్ సత్యవంతర్దన ప్రసంజామి అమృతమస్తమోదాస్మసి ధనకాశ్రమదేదా ప్రచతం నారికేళకసిద కదలీపల్లిసిద సేకామసిద
అమృత హేమదనం జపంతే సహస్రేర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణ దేవక్షరం బ్రహ్మపదం విశ్వద పరమానిత్యం విశ్వనారాయణమరం విశ్వమేవేదం వృషం తద్విశ్వజీవతే పతిం విశ్వస్య సాత్మేశ్వర్గం శాశ్వతికం శివమచితం నారాయణ మహాజ్ఞే విశ్వాత్మనం నారాయణం తత్సరం వ్యాప్య నారాయణ సదా ఎడపెడండి అంతర్భాయిత తత్సరం వ్యాప్య నారాయణ సదా అనంతమవ్యం గౌగం సముద్రేంత విశ్వసంభవం పద్మకోశ ప్రదేకాశం హృదయంచముఖం అథవా అమ్మవారికి ఎదురుగా ఉండద్దు ఎడవ పక్క ఇటు పక్క ఉండండి అటు ఇటుగా ఉండండి అమ్మవారికి ఎదురు ఉండద్దు తస్య మధ్య మహానగ్నిర్ విశ్వాచ విశ్వముఖ స్వగ్ర భృగందష్టం ఆహారమజర్కవిః కొంతమంది అక్కడ తీసుకోండి ప్రసాదం అక్కడ పెడుతున్నారు. ఈరోజు కొమరగిరిలో ఆషాఢ మాసం సందర్భంగా కొమరగిరి ఆడపడుచులంతా కలిసి బయట ఊర్లో ఉన్న ఆడపడుచులు సైతం హైదరాబాద్లో ఉన్నవారు కూడా అందరి సహకారంతో ఈరోజు దరఖాస్తులమ్మకి సారి పెట్టడం, అలాగే ఆడపడుచుగా కలిసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాతావరణం బాగున్నా బాగోకపోయినా అందరూ కూడా పెదమాడి నుంచి కూడా దరఖాస్తులమ్మకి ఆడపడుచుగా కలిసి పెదమాడి నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చి కొమరగిరి గ్రామంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా గ్రామ దేవతలకి సారి పెట్టే కార్యక్రమంగా అదే గ్రామ ప్రజలంతా కలిసి ముఖ్యంగా ఆడపడుచులంతా కలిసి సారిని ఏర్పాటు చేసి ఈరోజు గుడి దగ్గర పూజలు కార్యక్రమాలు నిర్వహించి అందరికీ కూడా వచ్చిన వారందరికీ ప్రసాదములు అదేసారి అందరికీ పంచిపెట్టడం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇదే విధంగా కొమరగిరి గ్రామంలో మొన్న వైష్ణవి దుర్గ, తర్వాత మా దనకాసలమ్మ, నెక్స్ట్ రేపు దండమ్మ, అలాగే గ్రామ దేవతలందరినీ కూడా మొత్తం ఆడపడుచులంతా కలిసి సారి పెట్టడం, ఈ కార్యక్రమాలు చేయడం కొమరగిరి గ్రామంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బయట ఊర్ల నుంచి రానివారు కూడా అమ్మవారికి మేము కూడా మా వంతు సహాయం చేస్తామని చీరలో సారీ అన్ని కూడా పంపించడం జరిగింది. ఆ విధంగా బయట ఉన్న ఆడపడుచులందరికీ కూడా కొమరగిరి గ్రామ పెద్దల తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆడపడుచులందరికీ, అలాగే కొమరగిరి గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ వారు మాకు ఇటువంటి కార్యక్రమాలను అవి కూడా ప్రోత్సహిస్తూ కూడా అందరికీ తెలియజేయడం. ఈ దనకాసలమ్మ గుడిది సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారిని నమ్ముకుంటే చాలా మందికి కోరికలు కూడా తీర్చిందని, గ్రామాన్ని సంరక్షణగా ఉంచడం కోసం అమ్మవారు చల్లగా చూస్తే మనం చల్లగా చూస్తుందని కొమరగిరి గ్రామ ప్రజలంతా కలిపి ఈరోజు ఈ సార్లు పెట్టడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ విజయవంతం చేయడం అందరూ సంతోషిస్తూ కొమరగిరి గ్రామ ప్రజలందరి తరపున కూడా అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదకు తెగిన నదీపాయ తాత్కాలిక గట్టు. కోనసీమకు తాకిన వరద. పి గన్నవరం మండలం గంటిపేదపూడిలో తెగిన నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు. 4 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదకు తెగిన నదీపాయ తాత్కాలిక గట్టు. కోనసీమకు తాకిన వరద. పి గన్నవరం మండలం గంటిపేదపూడిలో తెగిన నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు. 4 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మూడి లంక, గంటి పెద్దపూడి, పురుగులంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పడవపైనే ప్రయాణాలు చేయనున్న 4 గ్రామాల ప్రజలు. ముందస్తుగా మరపడవలు లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు. అందరు పొందరా Yes,
దింపారని నేను వదలకూడదు ఇంకా మీరు వద్దు బ్లాక్ కవరేజ్ కప్ ఉండొచ్చు ఇటుక పెట్టలేదు కింద దిగండి నువ్వు కిందగా చేస్తా లోతులేదులే చెప్పులు దిగలను గేరేసుకోను గేరే నువ్వు లేపా కొత్త ఉంచండి కొత్త ఇక్కడ దాంట్లో పెట్టి పాత రెడ్డి 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 పాత కొత్త ఉంచే రే కొత్త ఇలా ఎట్టిరా సరిపోతుందా అట్లకి కింద దింపారని నేను వదలకూడదు ఇంకా మీరు వద్దు తీసుకున్నారా అబ్బాయి పట్టణంలో 24 గంటలు త్రాగునీటి సరఫరా వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పై పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యానంలో ప్రస్తుతం ఉన్న త్రాగునీటి పైప్ లైన్ కు 20 సంవత్సరాలకు పైగా కావడంతో పలు ప్రాంతాల్లో పైప్ లైన్ దెబ్బతిన్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్లకు లీకేజీలను సులభంగా గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా యానం మొత్తానికి అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
రాబోయే గోదావరి పుష్కరాల నాటికి యానంలోని వీధి దీపాల వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మించడం ద్వారా యానాన్ని మరింత అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఎస్టిమేట్లు, డిజైన్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే అన్ని ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు, వర్క్ ఆర్డర్లు వచ్చేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానంలో 24 గంటలు త్రాగునీటి సరఫరా వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పై పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యానంలో ప్రస్తుతం ఉన్న త్రాగునీటి పైప్ లైన్ కు 20 సంవత్సరాలకు పైగా కావడంతో పలు ప్రాంతాల్లో పైప్ లైన్ దెబ్బతిన్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్లకు లీకేజీలను సులభంగా గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా యానం మొత్తానికి అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి యానంలోని వీధి దీపాల వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మించడం ద్వారా యానాన్ని మరింత అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఎస్టిమేట్లు, డిజైన్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే అన్ని ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు, వర్క్ ఆర్డర్లు వచ్చేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. వాటర్ పైప్ లైన్స్ పోవడం వల్ల డ్రైన్ వాటర్ లీకేజ్ అవుతున్నాయి. అలాగే దానివల్ల ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా స్మెల్ తోడొచ్చే వాటర్ తాగడము ఈ విధంగా ఉంటున్నాయన్నది దాని మీద 2 ప్రాజెక్ట్స్ కలిపి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి చాలా కాస్ట్లీ ప్రాజెక్టు, కానీ పాండిచేరి ప్రభుత్వానికి రాబోయే 3 సంవత్సరాల్లో 4,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం, దీనికి ఏషియన్ బ్యాంక్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో 1,500 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు చేసేలాగా, శాంక్షన్లు తీసుకుని ఖర్చు చేసేలాగా, అలాగే ప్రతి సంవత్సరానికి కూడా 1,500 crores తోటి ప్రాజెక్ట్స్ తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే కన్సల్టెంట్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎస్టీపీ ప్లాంట్ అని చెప్పేసి మనం డ్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ని అన్నీ కూడా వెళ్ళి కనెక్ట్ చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్ కట్టి అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసి లోపల వదిలేదాన్ని 41 crores తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఒక వర్క్ ఇచ్చింది, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఉన్నది. ఆ ప్రాజెక్టే పొందుల్లంక దగ్గర ఉన్న ప్రాజెక్ట్, అది డ్రైన్ వాటర్ ప్రాజెక్ట్. ఇప్పుడేమో మనం డ్రైన్ వాటర్ కాకుండా మనం యూజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా మనం ట్యాంక్ పెట్టుకుని దానికి 3,000 5,000 ఖర్చు పెట్టి అదంతా కూడా మనం పట్టుకెళ్ళి ఎక్కడో దొంగచాటుగా అక్కడో ఇక్కడో దించేసి ఇలాగే మనం ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తున్నాం, మనం టాయిలెట్స్ ఇదంతా కూడా డైరెక్ట్గా డ్రైన్కి ఇచ్చేస్తున్నాం. దానివల్ల ఓపెన్ డ్రైన్స్ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎప్పుడైతే మనం క్లోజ్డ్ ద్వారాగా తీసుకెళ్ళి ఎక్కడైతే మనం ఒక స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసి దాన్ని ట్రీట్ చేసి వదిలేయడం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి కూడా దోమలు బట్టి కంట్రోల్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా అనుభవంతో మనం మాట్లాడే మాటలు. ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళది ఇంజనీర్స్ వేరేగా ఉంటారు. ఈ కన్సల్టెంట్ కూడా చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో కన్సల్టెంట్గా వచ్చిన వాళ్ళు ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మాకు కూడా ప్రజెంట్ చేసినప్పుడు దిస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పూరిలో ఈ విధంగా ఇది సక్సెస్ అయింది అన్నది. మనకి ఎక్కడైనా ఒక పైప్ లైన్ వస్తే మనం చూసుకుంటాం, ఒక దగ్గర నుంచి 100 మీటర్ల వరకు ఎక్కడ పోయింది అన్నది మనకు తెలియట్లేదు, ఎక్కడ లీకేజ్ ఉంది అన్నది మనకు తెలియట్లేదు. కానీ ఈ సిస్టంలో అలా కాదు. ఎవ్రీ 50 మీటర్స్ 20 మీటర్స్కి ఎక్కడ వాటర్ డ్యామేజ్ అవుతుందో, ఎక్కడ స్టక్ అయిపోయిందో అన్నది అక్కడ ఉంటే చూస్తే తెలిసిపోతుంటుంది. ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఇక్కడ స్టక్ అయ్యింది అని చెప్పేసి తెలుస్తుంది. సిస్టమ్ మారిపోతూ ఉంది. అందుకని దీన్ని మనం ఇంకా మనకి ఏదైనా అనుభవం ఉంటే మనం చెప్తే దీన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా మాకు అక్కడ క్యాబినెట్కి
శాంక్షన్ డిపిఆర్ ఇప్పుడు సబ్మిట్ చేసే స్టేజ్ వచ్చింది. డిజైన్స్ అంతా కూడా రెడీ అవుతున్నాయి. వాళ్ళకు ఇంకా 4-5 డేస్లో వీళ్ళు డిజైన్స్ కంప్లీట్ చేసి పాండిచ్చేరి గవర్నమెంట్. నాకేంటంటే ఆల్రెడీ పాండిచ్చేరిది ఒక టెండర్ స్టార్ట్ అయిపోయింది. 1500లో ఒక టెండర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కారికల్లోళ్ళు రెడీ అవ్వలేదు, మాహే వాళ్ళు రెడీ అవ్వలేదు. నెంబర్ 2లో మనం వెళ్ళిపోయామంటే ఆగిపోతే మనీ అయిపోయింది. కాబట్టి కారికల్ నెక్స్ట్ ఇయర్ అనో లేదంటే మాహే నెక్స్ట్ ఇయర్ అనో వెళ్ళడానికి ఉంటుంది. అందుకనే వీళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు టైం కాదు నాకు కొంచెం అడ్వాన్స్గా రావాలని చెప్పేసి వీరితోటి అలాగే పాండిచ్చేరిలో ఉన్న చీఫ్ ఇంజనీర్ తోటో పీడబ్ల్యూడీ సెక్రటరీలో వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ నేను 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ మళ్ళీ ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎంటైర్ యానం ఈజ్ ఎ లైటింగ్ సిస్టమ్ చేంజ్. ఆల్రెడీ మీకు ఇక్కడ లాస్ట్ 1 వీక్ నుంచి 3 కంపెనీస్ వచ్చి ఉన్నాయి. మొత్తం యానంలో ఉన్న సెంట్రల్ లైట్స్ కానీ సింగిల్ లైట్స్ కానీ అన్నీ కూడా టోటల్గా చేంజ్ చేస్తున్నాం. దానికి చాలా ఆర్థికంగా చాలా ఖర్చు అయ్యేది. నేను ఒక స్కీమ్లో చూశాను, ఇమ్మీడియట్గా ద్రాక్షారం అటు 3 తుమ్ములు ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాం. దగ్గరగా 1.5 కోటి అవుతుంది. ఆ రోడ్డుకి వెళ్ళడానికి లైట్స్కి 1.5 కోటి అవుతుంది. కానీ మనం ఈజ్ ఎ ఫ్రెంచ్ కల్చర్, దానికి సంబంధించిన ఏ విధంగా ఆ లైటింగ్స్ ఉన్నాయన్నది నేను దగ్గరగా 400కి లైట్స్ నేను చూశాను. అలాగే మొన్న ప్రజెంట్స్ అన్ని కంపెనీస్ వచ్చి నాకు ప్రజెంట్ చేశారు. సీఎం గారు కూడా చెప్పారు నాకు, మల్లాడి నువ్వు యానానికి నువ్వేం చేస్తావు చెయ్యి. అలాగే పాండిచ్చేరిని కూడా ఇది జిప్మెర్ దగ్గర నుంచి ఎంటర్ అయితే లేదంటే యూనివర్సిటీ నుంచి ఎంటర్ అయితే ఈ పక్కన విలనూరు నుంచి ఎంటర్ అయితే ఆ పక్కన కడలూరు నుంచి ఎంటర్ అయినప్పుడు టోటల్గా చేంజ్ చేసేలాగా నువ్వు చేయాలి. ఈ టర్మ్ నీకు అప్పచెప్తున్నాను ఇది అని చెప్పారు. అదే ఇండైరెక్ట్లీ ఈజ్ ఎ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్. దానికి ఈజ్ ఎ టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ ఎ కనెక్టింగ్. నువ్వు ఫండ్ టూరిజం తెస్తావా లేదంటే పీడబ్ల్యూ తెస్తావా లేదంటే పాండిచ్చేరి బడ్జెట్ నుంచి నువ్వు ఏ విధంగా దీంట్లో ఇమ్మంటే నేను ఇస్తాను. నువ్వు యానాన్ని చేస్తావని తెలుసు, పాండిచ్చేరిని కూడా అంటే. ఆదివారంలోని ఉజ్జయిని మహంకాళమ్మ పుట్టినిల్లు వెంపల్లి కుటుంబీకులు శుక్రవారం ఆషాఢం సారి సమర్పించారు. తొలుత వెంపల్లి వీరభద్రరావు నివాసం నుంచి కాళికా నృత్యాలు తీన్మా డప్పుల మధ్య సారిను ఆలయానికి తీసుకొచ్చారు. నడిమీది రామాలయం వద్ద చిన్నారుల కోలాట నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఆదివారంలోని ఉజ్జయిని మహంకాళమ్మ పుట్టినిల్లు వెంపల్లి కుటుంబీకులు శుక్రవారం ఆషాఢం సారి సమర్పించారు. తొలుత వెంపల్లి వీరభద్రరావు నివాసం నుంచి కాళికా నృత్యాలు తీన్మా డప్పుల మధ్య సారిను ఆలయానికి తీసుకొచ్చారు. నడిమీది రామాలయం వద్ద చిన్నారుల కోలాట నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. వీరభద్రరావు మాట్లాడుతూ మహంకాళమ్మ మా 4వ తరం నుండి కొనసాగుతూ వస్తోంది. మాధవరం గ్రామ దేవతలు మరియు మహంకాళమ్మ 135 సంవత్సరాల చరిత్ర గలదని ఆషాఢం సారి కొనసాగుతూ వస్తుందన్నారు. గ్రామంలో ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేస్తుంటారు కాబట్టి సైనికులకు ఏ విధమైన ఆపద రాకుండా గ్రామ దేవతలు కాపాడతారని అన్నారు. గ్రామస్తులు, వెంపల్లి రంగనాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన మిలిటరీ మాధవరం గ్రామంలో వెలిసి ఉన్న మన గ్రామ దేవతలు, ముఖ్యంగా గ్రామ దేవత పోలేరం తల్లి, కనకోయారం తల్లి, వేరుతొడుపులం తల్లి, ఉజ్జయిని మాంకాళి, తర్వాత మన మహాలక్ష్మ, రణగంగ, మారమ్మ, చిన్నమారమ్మ, పోతురాజు ఈ మా ఊరికి గ్రామ దేవతలండి. అందులో మా కులదేవతలు ఉజ్జయిని మాంకాళి. ఈరోజు మా ఉజ్జయిని మాంకాళికి మన ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢ సారి పెట్టడం జరుగుతున్నది. ఇది దగ్గర దగ్గర మా 135 సంవత్సరాలు బట్టి నడుస్తుందండి. ఇది ఈసారి అంటే అంత ముందర ఎవరి కాళ్ళు పెట్టుకునేవారు, ఇప్పుడు కూడా అట్లాగే ఎవరు అమ్మవారికి అలాగే వాళ్ళ సంతోషం బట్టి వాళ్ళు అలా జరుపుకుంటున్నారండి. మా ఊరు ఎందుకంటే డిఫెన్స్లు ఎక్కువ, డిఫెన్స్లు ఎక్కువ వల్లనే అక్కడ ఏ ఆపద వచ్చినా మా ఊరు తల్లులు ఎవరి కుటుంబాలకు ఆ తల్లులు వాళ్ళకి ఏమి ఆపద రాకుండా కాపాడతాయని మా విలకోల్పులండి. దాని గురించి మేము మా కులదేవత ఉజ్జయిని మాంకాళికి ఈరోజు సారి పెట్టడం జరుగుతుందండి అంగరంగ వైభవంగా. కులదేవత మా అదేంటి పిల్లార్ సాంగ్ గారి సంస్థానం అండి. ఇది పిల్లార్ సాంగ్ సంస్థానంలో వాళ్ళ పిల్లలు అట్లాగా ఇప్పుడు మాకు 4వ తరం నడుస్తుందండి. అందులో నా పేరు వెంపలి వీరభద్రరావు, ఎక్స్ ఆర్మీ, తర్వాత స్టేట్ బ్యాంక్లో కూడా చేసి రిటైర్డ్ అయిపోయాను. అట్లాగే సుబిధ మన ఏఎస్ఐ జగన్నాథరావు గారు ఉన్నారు. అలాగే మా కుర్రోళ్ళందరూ ఆర్మీ, తర్వాత వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారండి. వాళ్ళ సంతోషంతో మా కులదేవతకి ఈరోజు సారి పంపించడం జరుగుతున్నదండి. తాడేపల్లిగూడి మండలం మాధవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ, కనక ఉయ్యారమ్మ, మహాలక్ష్మి, తుడుపులమ్మ, మాంకాళి అమ్మవార్లకు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఎంపలవారి కుటుంబ సభ్యుల కులదేవత అయిన శ్రీ మాంకాళి అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అత్యంత రంగరంగ వైభవంగా కోలాట భజనలు, వేషాలతో మా గ్రామం యొక్క ఇలవేలిపోయినటువంటి మాంకాళమ్మకి మేమందరం సారి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సంతర్పణ కార్యక్రమం మరియు కోలాట భజనలు అన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. వార్తలంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.